ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చేయనండి. అది నా యొక్క ఉద్దేశం కాదు. ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు. నాకు ఇవన్నిటితోటి అనిపిస్తుంది. నమస్తే. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, రీసెంట్ గా ఒక వీడియో ట్రోల్ అవుతుంది, మీరు చూసే ఉంటారు. గవర్నమెంట్ టీచర్ ఆవిడ రీల్స్ చేస్తూ మరి ఇప్పుడు జాబ్ పోయే పరిస్థితి వచ్చేసింది, జాబ్ కూడా పోయింది. అంటే ఆవిడ ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కూడా వేరే ప్రైవేట్ సంస్థలకు ప్రమోషన్స్ చేస్తున్నారని, రీల్స్ చేస్తున్నారని, మరి పిల్లలకి మంచి చదువు చెప్పాలి, ఎంతో కష్టపడి చదివి చేస్తేనే ఆ ఉద్యోగం వచ్చి ఉంటుంది. మరి ఇలా చేయడం అనేది, అంటే ఇది కూడా చూడండి సోషల్ మీడియా ప్రభావం, రీల్స్ పిచ్చి. మనకు కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం, ఈ మధ్య కాలంలో ఈ రీల్స్ పిచ్చి అనేది బాగా తయారు. చిన్న పెద్ద ముసలా ముతక ఏమీ లేదు, ఎవరు పడితే వాళ్ళు రీల్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు అది ఎక్కడి వరకు వెళ్ళింది అంటే, ఆ ఉద్యోగం పోయింది, ఇప్పుడు ఆవిడ ఏడుస్తూ రీల్స్ చేస్తుంది. అవును, డాన్సులు చేసుకుంటూ చేసిన ఆవిడ ఇప్పుడు ఏడుస్తూ ఒక వీడియో పెట్టడము. మరి ఒకసారి మీరు ఫాలో అయ్యే ఉంటారు, ఒకసారి. అదే అంటే చెప్పాలి అంటే కొంత విలువలు తెలియని మనుషులని చెప్పుకోవాలి. అంటే ఇది ఆవిడని అనడం కాదు, జనరల్గా జనాలు అట్లా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఒక జాబ్ రావటం అంటేనే ఎంతో కష్టమైపోతుంది. అలాంటిది ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే తపస్సే. మరి అలాంటి గవర్నమెంట్ జాబ్ ఒక మంచి ఇంగ్లీష్ టీచర్గా ఆవిడ ఉన్నప్పుడు ఎంతో రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ ఆవిడది. ఇంకా మీరు చెప్తున్నారు ఆవిడ గురించి, చాలా చెప్పారు. మరి అంత మంచి పేరున్న వ్యక్తి ఇలా సిల్లీగా రీల్స్ చేసుకోవడం అనేది ఎంతవరకు సబబు? అంటే ఇప్పుడు ఇంకొక పిచ్చి ఒకటి పట్టింది నవీన, అందం పిచ్చి పట్టింది చాలా మందికి. ఈ అందం పిచ్చి వల్ల ఈ అందం 4 గోడల మధ్యనే ఉండిపోతోంది, నలుగురు చూడాలన్న అందాన్ని అనే ఒక పిచ్చి బాగా మనుషుల్ని ఊగించేస్తుంది. ఇది అబద్ధమని ఎవరో అనకండి దయచేసి, ఎందుకంటే రీల్స్ చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఆ విషయం. లేకపోతే డాన్సులు చేసుకుంటూ అవసరమైనవి అవసరం లేనివి రీల్స్ చేయాల్సిన పని ఏముంది చెప్పండి. ఇప్పుడు ఈవిడ కావాలంటే ట్యూషన్స్ చెప్పుకుని ఈవిడ డబ్బు సంపాదించవచ్చు. ఇంగ్లీష్ రాని వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఎంతోమంది ఉన్నారు. ఫ్లూయెంట్గా కానీ ఒక యాక్సెంట్లో మాట్లాడటం కానీ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు స్టూడెంట్స్ని ఆ రకంగా డెవలప్ చేయాలని ఎందుకు అనుకోలేదు? అది మీరు సమాజంలో ఎంతో సేవ కదా, అది ఒక స్టూడెంట్స్ విద్యాదానం కూడా. అది మానేసి పవిత్రంగా మరి ఆ రకంగా చీరలు కట్టుకుని, ఆ రకంగా డ్రెస్సులు వేసుకుని డాన్సులు చేయడం ఏంటి? అదే టీచర్ స్కూల్కి వస్తే పిల్లల దృష్టి ఎలా ఉంటుంది? ఆవిడని అక్కడ చూద్దాం ఇక్కడ చూద్దామనే అనిపిస్తుంది ఆ పిల్లలకి. 10 ఏళ్ళు వస్తేనే అన్నీ తెలుస్తున్నాయి పిల్లలకి. మరి మీరు అట్లా స్క్రీన్ మీద డాన్సులు ఆడి మరి మీడియాలో పెట్టి తర్వాత స్కూల్కి వెళ్తే ఏమవుతుంది? మీకు మీ విలువ తగ్గిపోతుంది. మీకున్న గౌరవం కానీ విలువ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వాల్యూ, మీ వాల్యూ చాలా దిగజారిపోతుంది. అలాంటి పనులే చేయకూడదు. మరి ఆవిడకి తెలియలేదు ఆ ప్రొఫెషన్లో ఉండి? ఆమె ఒక వీడియో పెట్టింది మేడం. ఆవిడ ఏంటంటే, నాకు తెలియక చేశాను, ఎవరైనా చెప్తే బాగుండేది, నాకు ఎవరైనా కామెంట్ పెట్టినా బాగుండేది, ఇట్లా చేయకూడదమ్మా నువ్వు గవర్నమెంట్ టీచర్వి అని చెప్పేసి చెప్తుంది ఆవిడ. అది వాస్తవమే అంటారా? తెలీదా నిజంగా? అంటే ఇంట్లో వాళ్ళ అమ్మగారో అత్తగారో భర్త అనే ఉంటారు, అప్పుడు తెలియలేదా? ఇప్పుడు ఆవిడకి పిల్లలు ఉండుంటారు, కస్తా కుస్తా వెతుకుతూ ఉంటారు, వాళ్ళ ముందు కూడా ఏం బాగుంటుంది అనే కనీసమైనటువంటి ఇంగిత అజ్ఞానం అన్న ఆవిడకు ఉండాలి కదా. ఇప్పుడు ఒకళ్ళు తిట్టి అరిచి ఆవిడకి బుద్ధి చెప్పే వయసు కాదు ఆవిడది. దట్టు టీచర్ అంటే ఏంటి? ఉపాధ్యాయురాలు, అందరికీ ఎన్నో బోధించే ఉపాధ్యాయురాలు. అలాంటి పని చేసి ఆవిడకి ఎవరు చెప్పాలి? టీచర్స్కి ప్రతి ఒక్కటి మంచి చెడు తెలుస్తుంది కదా, ఆవిడకి ఇంకొకళ్ళు చెప్పడం ఏంటి? పుస్తకాలు ఇన్ని పెట్టుకొని నేను ఇవి కరెక్షన్ చేసుకుంటూ ఉంటాను, పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ ఉంటాను, నేను ఏమీ ఎరగను అంటే అది ఎలా కుదురుతుంది? సాక్ష్యాలు అన్ని దొరుకుతుంటే అక్కడ. ఇప్పుడు ఆ ఉద్యోగం పోవడం అంటే ఎంత బాధాకరమైన విషయం. ఇంకొకటి బంధుమిత్రుల్లో ఆవిడకి పరువు పోతుంది. ఇలా అంట కదా అని అడుగుతారు, ఉన్న ఉద్యోగం పోయింది. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తారు? ఆవిడ లైఫ్ ఆవిడ చేతులారా పోగొట్టుకున్నట్టే కదా. మీకు మీ యొక్క ఎఫిషియన్సీ మీద కానీ, మీ అందం మీద కానీ, మీ టాలెంట్ మీద కానీ, మీ స్కిల్స్ మీద కానీ ఏమైనా మీకు అపారమైనటువంటి నమ్మకం అనేది ఉంటే ఏది ఏమైనా సరే మీరు ఒక స్కూల్ పిల్లలకి మీరు అది బోధించడానికి ప్రయత్నించండి. అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు కూడా చక్కగా అందాన్ని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి మీరు చెప్పండి.
దానికోసం మీరు ఇక్కడికి వచ్చి రీల్స్ చేసి గందరగోళం అవ్వాల్సిన పని లేదు. ఇంకా వేరే వేరే ప్రైవేట్ స్కూల్స్ని వాటిని ప్రమోషన్ చేయటము ఇవన్నీ కూడా మీరు గవర్నమెంట్కి ద్రోహం చేసినట్టే కదా. అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆవిడ జాబ్ పోస్ట్ చేశారు. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక యాంగిల్ నుంచి కాకపోయినా ఒక యాంగిల్లో నుంచి అయినా పొరపాటు తప్పు అని అనిపించదా? కొంతమంది కామెంట్స్ చాలా పెడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు నన్ను, నేను అసలు చనిపోవాలనుకుంటున్నాను, నన్ను ట్రోల్ చేయకండి నన్ను అని కామెంట్స్ కూడా ఎలా పెడుతున్నారంటే, గవర్నమెంట్ పోస్ట్ నువ్వు చేసేది, నువ్వు చేయకపోతే నీకు నిజంగా నీకు అందం మీద ఇంట్రెస్ట్ ఉండి నీకు డ్యాన్సులు చేయాలని అనిపిస్తే అది రిజైన్ చేసుకుని ఆ పని చేసుకోవచ్చు కదా. కష్టపడి చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మందే ఉన్నారు, ఆ జాబులు రాక సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్న వాళ్ళు అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. నీకు ఇదేం పనమ్మా అని కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అంటే ఒకసారి ఫైనల్ గా మేడం దీన్ని ఎలా కంక్లూడ్ చేయొచ్చు? అంటే ఇవన్నీ ఆవిడ ట్రోల్ కింద తీసుకోకూడదు. ఒకవేళ ఆవిడ ట్రోల్ అని ఫీల్ అవుతుంటే కనుక మీరు ఏం చేస్తారంటే, మీరు చేసిన దానికి స్వయంకృతానికి తప్పలేదు అని అనుకోవడమే తప్ప బాధపడి ఆత్మహత్యలు చేసుకోవడము ఇంకోటి చేసుకోవడం అంటే అనవసరం. మీరు మీకోసం రీల్స్ చేసుకున్నారు, అవి ఇప్పుడు నెగటివ్ అయినాయి, సమాజం అందరూ కలిసి మీకు ఒక లెసనే అనుకుందాం, ఏదన్నా అనుకోవచ్చు, మీకు ఒక ప్రశ్నే ఇచ్చారు అనుకో, ఎలా అయినా సరే తీసుకుని మీరు అక్కడి నుంచి మీరు ఇది మోటివేషన్గా తీసుకుని ఇంకొక లైఫ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఏదైనా ప్రైవేట్ స్కూల్లో మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, లేదా ట్యూషన్స్ చెప్పుకోవచ్చు. ఇంగ్లీషు హిందీ ఇలాంటి ట్యూషన్స్ అంటే చాలామంది లాంగ్వేజెస్ రాక జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. మీరు లైఫ్ ఏం పోలేదే మీకు. కాకపోతే ఎవరైనా నవీనా చూడండి, ఒక చిన్న తప్పు చేస్తే కాలమే తీర్పు చెప్తుంది అంటారు. ఎంత పొజిషన్ ఉన్న వాళ్ళైనా పడుకోవాలి. ఇంకొకటి సమాజం కూడా తీర్పిస్తుంది. తప్పు లేదు, నువ్వు మా సమాజంలో ఉండతగవు, లేకపోతే మా సమాజానికి నువ్వు చెడు చేసావు, లేకపోతే నీ వల్ల సమాజం చెడిపోతుంది అనేటువంటి వ్యతిరేకమైన భావాలు కానీ లేకపోతే బుద్ధి కానీ వాటెవర్ ఎలా అయినా తీసుకోవచ్చు. అది సమాజం ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. వాళ్ళు కాకపోతే రేపైనా ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే, సమాజం ఈ ఒక్క విషయంలోనే కాదు, నేను సమాజానికి కూడా ఒకటి చెప్పాలనుకున్నా. ఆవిడ ట్రోల్ అని బాధపడుతున్నారు, ఆవిడ సంగతి పక్కన పెడితే నిజంగా మీరందరూ ట్రోల్ చేసినట్టయితే కనుక, లేకపోతే ఇలా ఉండకూడదు అలా ఉండాలి అని చెప్పేటట్టయితే కనుక సమాజంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీరు బాగు చేయవలసినవి. మీ బాధ్యతగా తీసుకుని ఆ మిగతా సంగతులు కూడా మీరు బాగు చేయండి దయచేసి. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ ప్రమోషన్తో నాకు ఎవరైనా చెప్పినా బాగుండు, చెప్పలేదు, దానివల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పి మా పిల్లలు అక్కడ చదువుతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చేయనండి, అది నా యొక్క ఉద్దేశం కాదు. ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు. నేను ఏమన్నా 10 మందిని నేను 20 మంది లేదంటే నాకు ఇలా నాకు ఇవన్నిటితోటి అనిపిస్తుంది.